నువ్వు ఎలాగ ఉపదేశం పొందావో, ఎలాగ మార్పు చెందావో, ఎలాగ మరి అనేకమైన స్థితిగతుల్లో నుండి నువ్వు నన్ను అంగీకరించావో అవి ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, గైకొను. ఇకనైనా ఏమీ లేదు, మార్పు చెందు అని దేవుడు అవకాశం ఇస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే ఆయన ఎంత ఘోర పాపినైనా ప్రేమించే మనసు అండి. అవునా కాదంటారండి? యేసయ్యలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే ఎంత ఘోర పాపినైనా ప్రేమించే మనసు. నువ్వే పాపంలో జీవిస్తున్నావో, ఎటువంటి స్థితిలో ఉన్నావో నాకైతే తెలియదు, కానీ ప్రియ సోదరి సోదరుడా, ఈరోజు నీకు ఒక అవకాశం దేవుడు ఇస్తున్నాడు, మార్పు చెందమని. దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు, నీ జీవితాన్ని మార్చుకోమని. ఎవరన్నా నా ప్రియమైన బిడ్డరా, మారు మనసు పొందుము, నీవు జాగరుడువై ఏమన్నాడు? జాగరుడువై ఉండని ఎడలా, ఇంకా మార్పు చెందని ఎడలా నేను దొంగ వలె వచ్చేదను. ఏ గడియ నీ మీదకి వచ్చేదనో తెలియదు, ఏ గడియ నీ మీదకి వచ్చేదనో తెలియదు. నా ప్రియమైన బిడ్డరా, ఆలోచించేయండి. నా ప్రియమైన బిడ్డరా, ఆలోచించేయండి. ఈ ఉదయకాల సమయమందు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎన్ని ప్రసంగాలు మనం వింటున్నాం, ఎన్ని వాక్యాలు మనం వింటున్నాం. నిజమైన మారు మనసు మనం పొందామా? నిజమైన జీవితాన్ని మనం ప్రభువుకు అర్పిస్తున్నామా? ఆలోచించేయండి. ఈ సంఘముతో మాట్లాడుతున్న ప్రియమైన బిడ్డరా, నేను చాలామందిని చూస్తున్నాను, చాలా బాధేస్తూ ఉంది, ఏడుపు వస్తూ ఉండదు కొంతమంది. అయినా దేవుడు ప్రేమిస్తున్నాడు వాళ్ళని కూడా, మనల్ని కూడా. బాప్టిజం తీసుకున్న వాళ్ళు ఈరోజు చాలామంది ఇంకా మార్పు రాలా, నిజమైన మారు మనసు లేదు. ఓ రోజు ఒక చెల్లి, ఒక అక్క, పెద్ద ఆమె వచ్చింది, నా దగ్గరికి వచ్చింది. అన్నా, అయ్యా, నేను బాప్టిజం తీసుకున్నాను, నేను రక్షించబడ్డాను, అనుకోని రీతిలో పాపం అలా లాక్కి వెళ్ళిపోయింది, తప్పు పనులు చేశాను, నా జీవితం అంతా పాడైపోయింది, నాకు యేసయ్య కావాలి, యేసయ్య నన్ను క్షమిస్తాడా, ప్రేమిస్తాడా అని అడిగింది. నేను అన్నాను, అక్క, నువ్వు తీసుకున్న రక్షణ యథార్థమైనదైతే, నువ్వు తీసుకున్న బాప్టిజం అది యథార్థమైనదైతే, నిజమదైతే, తప్పకుండా నా దేవుడు నిన్ను క్షమిస్తాడు. తప్పకుండా దేవుడు నీకు మరొక అవకాశాన్ని ఇస్తాడా? ఇదంటారా? ఇస్తాడు. ఈ సంఘానికి ఇవ్వలేదా దేవుడు? ఈ సంఘానికి ఇస్తున్నాడు దేవుడు, అవకాశం ఇస్తున్నాడు. మారు మనసు పొందంటున్నాడు దేవుడు. ఓ తూతేరా సంఘమా,